కలియుగంలో మానవులందరూ నాస్తికులు అని నృసింహస్వామి అన్నారని భాగవతం చెప్తుంది. దీన్ని ఎలా విశ్లేషించుకోవాలి? ఎర్రన గారి యొక్క నృసింహ పురాణము, ఎందుకంటే భారతము, భాగవతము ఇలాంటివి మన సంస్కృతిలో చాలా విశిష్టమైనటువంటి గ్రంథాలు. భారతం ఒక్కరి చేత రాయబడలేదు తెలుగులో. నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ ముగ్గురు చేత రాయబడింది. అందులో ఎర్రన గారు అరణ్యపర్వశేషము అనేటువంటిది రాశారు. ఆ ఒక్కదాంతోటే కాకుండా ఎర్రాప్రగడకి నృసింహ పురాణము అనేటువంటి ఒక గొప్ప గ్రంథం ఆయనకి మంచి పేరు తీసుకొచ్చింది. అందులో అది ఇప్పుడు మనం ప్రస్తావించుకుని పోయేటువంటి విషయం. నరసింహస్వామి దగ్గరికి ఒకసారి బ్రహ్మదేవుడు వస్తాడు. అహోబిలము యొక్క గొప్పతనాన్ని ఆ పంచమాశ్వాసంలో బ్రహ్మదేవుడికి ఈ నరసింహస్వామి చెబుతూ ఉంటాడు. చెబుతూ ఉన్నటువంటి సమయంలో ఈ కలియుగంలో అందరూ నాస్తికులు ఎక్కువ మంది ఉంటారు అని చెప్తాడు. చూడండి, ఒక దేవుడు నాస్తిక పదాన్ని నృసింహ పురాణంలో వాడాడు ఆయన. విను కలియుగమున అనయము నాస్తికులు, దృష్టమైనది తెలియన్ కనుగొనలేరు. వీళ్ళు ఎలా ఉంటారంటే, వీళ్ళు విను కలియుగమున మానవులు అనయము నాస్తికులు. అందరినీ ఒక మనం 90% 90 మొత్తం అందరినీ నాస్తిక అంటే అధిక శాతం ఉంటారు. ఎందుకంటే వీళ్ళ యొక్క తత్వం ఏంటంటే, దృష్టమైనది తెలియన్ కనుగొననేరరు. మాకు కళ్ళతోటి చూస్తేనే మేము నమ్ముతాము, మేము స్వయంగా అనుభవిస్తేనే ఆ మహిమని మేము గుర్తిస్తాము, లేకపోతే మేము ఆ మహిమని గుర్తించం. ఎవడో చెప్పాడు, ఏదో పురాణంలో రాసిందట అంటే మేము నమ్మం. మాకు స్వయంగా కనపడాలి, లేకపోతే మేము అనుభవించాలి, అప్పుడే ఆ దేవుడి మహిమను మేము నమ్ముతాము. అటువంటి నాస్తికులు ఈ కలియుగంలో అనయము, ఎప్పుడూ ఎల్లప్పుడూ ఉంటూనే ఉంటుంటారయ్యా బ్రహ్మదేవ. అందుకని కనుగొననేరరు. అందుకని ఏం చేశానంటే వాళ్ళ కోసం వనరించితి ప్రత్యయంబులు ఒక కొన్ని కృపన్ నరసింహస్వామి చెప్తాడు. వీళ్ళు నమ్మటానికి వీలుగా ఈ అహోబిలం లాంటి పుణ్యక్షేత్రాల్లోనూ ఇంకా నేను వెలిసి ఉన్నటువంటి అనేక ప్రదేశాల్లో కొన్ని మహిమలని, ప్రత్యయములంటే మహిమలు, కొన్ని మహిమల్ని వీళ్ళ మీద దయచేత నేను నెలకొల్పాను. ఎందుకంటే అక్కడ మహిమ ఉందంటేనే కొంతమంది మానవులు చేరతారు, అప్పుడు దైవభక్తి బాగా పెరుగుతుంది. లేకపోతే వీళ్ళు ఉద్ధరింపబడరు, అందరూ అదే మార్గంలో, ఆ పాప పంకిల మార్గంలో కొట్టుకుపోతుంటారు. ఎందుకంటే వాడిని చూసి వీడు, వీడిని చూసి వాడు. అందువల్ల కొన్ని మహిమల్ని కొన్ని క్షేత్రాల్లో నేను నెలకొల్పాను. ప్రత్యయంబులు ఒక కొన్ని కృపన్, దయతోటి నేను నెలకొల్పాను వీళ్ళను ఉద్ధరించడానికి అని నరసింహస్వామి చెబుతూ భవనాశిని భవనాశిని భవనాశిని. అహోబిలంలో భవనాశిని అని ఒక సరస్సు ఒకటి కనపడుతుంది. అంటే ఆ భవనాశిని సరస్సులో కనుక స్నానం చేస్తే భవనాశనం అవుతుంది అని చెప్తాడు నరసింహ పురాణంలో. అది మహిమ. నిజంగా కనుక మనసు పెట్టి అక్కడ చేస్తే వాళ్ళు తప్పకుండా మోక్షాన్ని పొందుతారు. ఆ భవనాశిని అనేటువంటి సరస్సు అంత గొప్పది అని చెప్తూ ఇలాగా అహోబిల ప్రాంతంలో మహిమ కలిగినటువంటి ప్రదేశాలు ఏమున్నాయో వాటన్నింటినీ కూడా నరసింహస్వామి బ్రహ్మదేవుడికి ఇక్కడ చెప్తాడు. అలాగే ఈ కలియుగంలో మానవుల యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది. వీళ్ళు నాస్తికులు అన్నారు కదా, బట్ తొందరగా నమ్మరటమ్మా. అది ఆ స్వామి నిజంగా, అందుకే కవుల్ని మనం ద్రష్టలు అంటాం. ద్రష్టలంటే రాబోయే కాలాన్ని ముందుగానే ఊహించి తమ గ్రంథాల్లో ఎవరైతే రాస్తారో వాళ్ళని ద్రష్టలు అంటారు. నిజంగానే ఆ ఎర్రాప్రగడ ఎంత గొప్పగా పదం వాడాడమ్మా. ఇప్పుడు మనకి ఎటు చూసినా ఎక్కువ మంది ఎవరన్నా ఇది ఉందంటే ఒక మాట వెంటనే వస్తుంది. అది దాన్ని ఉద్దేశించి నరసింహస్వామి ఆ విషవృక్షము యొక్క వేరుని తొలగించటానికి కలియుగములో ఎక్కువ మంది నాస్తికులు ఉంటుంటారు. అసలు నాస్తిక పదానికి ఇంకొక గొప్ప అర్థం కూడా చెప్తారమ్మా. దేవుడున్నాడు లేడు అనేటువంటిది మనం ఎక్కువగా నాస్తికుడు అనుకుంటున్నాం. దేవుడు లేడు అనేటువంటి వాడు నాస్తికుడు, ఉన్నాడు అనేటువంటి వాడు ఆస్తికుడు అనుకుంటున్నాం. కానీ మన సనాతన ధర్మం నాస్తిక పదానికి ఏం చెప్తుందంటే, వేద ప్రామాణ్యాన్ని ఎవడైతే అంగీకరిస్తాడో వాడు ఆస్తికుడు, వేద ప్రామాణ్యాన్ని అంగీకరించని వాడు నాస్తికుడు అని చెప్తుంది. అంటే వేదం అనేటువంటి శృతి అనే పేరుంది కదా,
కాబట్టి ఆ వేదంలో ఏం చెప్పారో ఆ విషయాన్ని అంగీకరించేటువంటి వాడు, అంటే వేదం అంటే భగవంతుడి యొక్క స్వరూపం, దాన్ని అనుసరించి తన జీవితంలో ఆచరించేటువంటి వాడు ఆస్తికుడు. ఆ వేదంలో చెప్పినటువంటి దాన్ని ఆచరించకుండా తిరస్కరించేటువంటి వాడు నాస్తికుడు. ఇదిగో అటువంటి నాస్తికులు ఎక్కువ మంది ఉంటారని దీనికి రెండో సమన్వయం కూడా పెద్దలు చెప్పారు. మొత్తానికి నరసింహస్వామి వారి యొక్క ఈ మాటల్లో మనం గ్రహించాల్సింది ఏంటంటే, మహిమలనేవి ఉన్నాయి, ఆ మహిమలతోటి మనం దైవానుభూతిని పొందుతూ ఉండాలి. అది కాకుండా ఆప్త ప్రమాణం, పెద్దలు చెప్పిన దాన్ని మనం నమ్మి తీరాలి. ఆ రకంగా ఉంటూ జీవితాన్ని అందరూ పండించుకునేదరు గాక.